మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరము దేవుని ఆరాధించుట ఎలా, దేవుడు మనకు ఎలా కాపుదల ఉంటారు. దేవుడు కాపుదల ఉండాలంటే మనం కూడా విశ్వాసంలో నడుచుకోవాలి. విశ్వాసంలో ఉన్నప్పుడే దేవుడు మనకు కాపరిగా ఉంది. అలాగనే కీర్తన గ్రంథం, దావీదు రచించిన కీర్తన గ్రంథం చూస్తే 23వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం ఒకసారి. ఎవరైనా చదివి సహాయం చేయగలరని మనవి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్న శాంతికరమైన జలమయతను నడిపిస్తున్నాడు. నా త్రోవకు వెలుగై ఉన్నాడు, నా పాదములకు దీపమై ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ఈ లోక సంబంధం అయితే ఒక తండ్రి కుమారునికి కాపరిగా ఉండొచ్చు, తల్లిదండ్రులకు బిడ్డలు కాపరిగా ఉండొచ్చు, బిడ్డలు తల్లిదండ్రులకు కాపరిగా ఉండొచ్చు, లేక ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక కాపరిగా ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా నీకు కాపరి అంటున్నాడు. అంటే ఈ లోకములకు అందరికీ మనుషులకు అయితేనేమి ప్రతి ఒక్కదానికి దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు కనుకనే మనం ఈ రోజున ఇలా బ్రతుకుతున్నాం. కనుక మనం అందరం ఏం చేయాలంటే కీర్తన గ్రంథం 91వ అధ్యాయము ఒకసారి చూసుకున్నట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడు ధన్యుడు అంటున్నాడు. ఈ లోక సంబంధం అయితే ధన్యుడు అంటే కొంతమందికి సొమ్ము ఉండవచ్చు, కొంతమందికి పేరు ప్రతిష్టలు ఉండవచ్చు, కొంత ఆస్తిపరముగా కానీ కొంత పలుకుబడి కానీ ఏదైనా కానీ ఉండవచ్చు. కానీ మహోన్నతుని చాటున నివసించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. ఆయన చాటున మనం నివసించాలంటే ఆయన ధన్యతలోనికి మనము వెళ్ళాలి. ఆయన ధన్యతలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన మనకు కాపరిగా ఉన్నాడు, ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆపదలు ఏదైతేనేమి, కష్టములు ఏదైతేనేమి, సమస్యలు ఏదైతే మనకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు కనుకనే మనము ఈరోజున మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుని ఆరాధించుట ఎవరికి ఇష్టమో వారిని